హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే అసలు మనకు రేడియేషన్ అంటే ఏంటి, రేడియేషన్ వల్ల మన బాడీకి, మన పీపుల్కి ఎటువంటి మనకు ఎఫెక్ట్స్ ఉన్నాయి అనే దాని గురించి డిస్కస్ చేసాం. ఐ హోప్ మీ అందరికీ రేడియేషన్ పైన అవగాహన అనేది వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే రేడియేషన్ గురించి తెలుసుకోకుండా మనము తెలుసుకోకుంటే కనుక మనం ఎంత లాస్ అవుతున్నామో తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈరోజు ఈ వీడియోలో మనము అసలు మన యాంటీ రేడియేషన్ చిప్స్ ఏదైతే మన బిఐ ఎనర్జీ ఉందో, బిఐ ఎనర్జీ యాంటీ రేడియేషన్ చిప్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, 1 సెకండ్ మీకు చిప్ కూడా తీసుకొస్తాను. ఎస్, దిస్ ఇస్ ద చిప్, దిస్ ఈస్ అవర్ ప్రొడక్ట్, దిస్ ఈస్ ద యాంటీ రేడియేషన్ చిప్ ప్రొడక్ట్ అనమాట. సో మీకు ఇక్కడ ఇక మీకు మొబైల్కి స్టిక్ చేసుకున్న ఒక స్టిక్కరు, అలాగే ఇంట కార్డు, ఇలా కార్డు మీరు ఇప్పుడు నేను ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నా కాబట్టి ల్యాప్టాప్ దగ్గర ఈ కార్డు పెట్టుకున్నాను. ఓకే, మొబైల్కి స్టిక్ ఆన్ చేసుకోవాలి ఈ చిప్ అనమాట. సో మీరు వన్స్ ఆర్డర్ చేసిన తర్వాత మీ ఇంటికి ఇటువంటి ఒక ప్రోడక్ట్ వస్తుంది. రెండు చిప్స్ ఉంటాయి. ఓకే, మీరు మా అడ్రస్ పేమెంట్ చేయగానే మీకు ఇంటికే పోస్ట్ ద్వారా, ఇండియన్ పోస్ట్ ద్వారా మేము పంపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మీకు ఒక పీపీటీ షేర్ చేసి అసలు కంపెనీ రేడియేషన్ చిప్ బిఐ ఎనర్జీ అసలు ఏం యూజ్ చేస్తాము, ఎందుకు మనకు రేడియేషన్ 98 98 99% ఎందుకు రేడియేషన్ కంట్రోల్ చేస్తుంది అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. యా, ఎస్, దిస్ ఇస్ ద బిఐ ఎనర్జీ యాంటీ రేడియేషన్ అండ్ బయో ఎనర్జీ కార్డ్. దీన్ని మనం ఏంటి యాంటీ రేడియేషన్ చిప్ అంటాం, దేంటి బయో ఎనర్జీ కార్డ్ అంటాం. సో ఈ యొక్క యువర్ షీల్డ్ అగైన్స్ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అనమాట మనది. సో ఈస్ ద నాగరాజ్ మార్తాండ, సిఓ అండ్ ఫౌండర్ ఆఫ్ ది బిఏ ఎనర్జీ కంపెనీ. అండ్ ఆల్సో కేవాలో కేవాలో వచ్చేసి వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద తెలంగాణ సో డైరెక్టర్ అనమాట, చైర్పర్సన్ ఇన్ కేపో ఇండస్ట్రీస్. ఓకే, నాగరాజు మార్తా మేనేజింగ్ డైరెక్టర్. ఓకే, బయో ఎనర్జీ కార్డ్ అంటే యాంటీ రేడియేషన్ చిప్స్లో రెడ్యూజెస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వేవ్స్ బై యూజింగ్ స్పెషల్ మాటీరియల్ లైక్ 2 mm నియోడియం మ్యాగ్నెట్. మీరు ఒక్కసారి గూగుల్ వెళ్ళేసి 2 mm నియోడియం గురించి ఒక్కసారి చూడండి. నిజం చెప్తున్నాను, 2 mm నియోడియం అనేది రేడియేషన్ని కంట్రోల్ చేస్తుంది. 2 mm నియోడిమియం మ్యాగ్నెట్, 2 mm నియోడిమియం మ్యాగ్నెట్ అనమాట. ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్ని న్యూట్రల్ చేసి రేడియేషన్ నుంచి మనల్ని కాపాడుతుంది. నెక్స్ట్ కాపర్, చిన్నప్పటి నుంచి కాపర్ యొక్క బెనిఫిట్స్ మనం తెలుసుకోవడం. నెక్స్ట్ లెడ్, అల్యూమినియం, దీస్ ఆర్ ది ప్రొడక్ట్స్ యూజింగ్ అండ్ క్రియేటెడ్ అవర్ యాంటీ రేడియేషన్ చిప్. వన్స్ ఈ యొక్క కలయికల యొక్క మెటీరియలే మనకు యాంటీ రేడియేషన్ చిప్ అనమాట. సో మోస్ట్ అడ్వాన్స్ నానో జపనీస్ టెక్నాలజీ. మనకి ఈ యొక్క చిప్స్ మనకు జపనీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. జపనీస్ నుంచి తీసుకొని ఇక్కడ మన హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు చూస్తాం కదా, ఇది బిఐ నుంచి మన లోగో, ఇది చిప్పు, ఇది బయో యాంటీ రేడియేషన్ కార్డ్ అనమాట. మోస్ట్ అడ్వాన్స్డ్ నానో జపనీస్ టెక్నాలజీ. జపనీస్ ఆర్ వెరీ వెరీ మోస్ట్ అడ్వాన్స్డ్. సో అక్కడి నుంచి మనము చిప్స్ని అక్కడ క్రియేట్ చేసి మనకి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకుంటాం. చిప్ కెన్ రిడ్యూస్ ఎక్సెసివ్ ఈఎంఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ ఓన్లీ దేర్ ఫోర్ స్కేలార్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ బ్యాలెన్సింగ్ అండ్ టెక్నాలజీ నో ప్రాబ్లం ఇన్ ఎవర్ నెట్వర్క్. చెప్తున్నాను, చాలా మంది ఒక మిత్ ఉంటుంది, ఇలాంటి యాంటీ రేడియేషన్ చిప్స్ వాడితే మనకు నెట్వర్క్ అనేది రాదేమో అనుకుంటాం. బట్ యాక్చువల్గా రియాలిటీ ఏంటంటే కనుక ఈ యొక్క ఈ యొక్క బయో కార్డు వాడినట్టయితే మనకి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం రాదు. ఇప్పుడు మీరే చూస్తున్నా కదా, ఇప్పుడు ఈ కార్డు నేను ల్యాప్టాప్ దగ్గర పెట్టుకొని, మొబైల్ దగ్గర పెట్టుకొని యూజ్ చేస్తున్నాను, బట్ ఎటువంటి సిగ్నల్ ప్రాబ్లం అయితే లేదు. సి జస్ట్ మీరు యూజ్ చేయాలంటే మీ ఫ్యామిలీని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బిఐ యాంటీ రేడియేషన్ చిప్స్ మీరు వాడాలి. బిఐ ఎనర్జీ యాంటీ రేడియేషన్ చిప్స్ మీరు వాడాలి. అసలు ప్రొడక్ట్ రేంజ్ ఎంత?
టూ పవర్ఫుల్ యాంటీ రేడియేషన్ చిప్స్. ఒకటి వచ్చేసి బిఐ ఎనర్జీ యాంటీ రేడియేషన్ చిప్స్, ఆల్రెడీ మీరు స్టిక్కర్ అనమాట. బిఐ ఎనర్జీ యాంటీ రేడియేషన్ చిప్స్ స్టిక్కరు, స్టిక్ టు మొబైల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్కి స్టిక్ ఆన్ చేస్తాం. నెక్స్ట్ బిఐ ఎనర్జీ చిప్ కీప్ నియర్ బాడీ ల్యాప్టాప్స్ వైఫై రూటర్స్, ఎనర్జీ చిప్, ఈ యొక్క ఎనర్జీ చిప్ అనమాట. ఓకే. నెక్స్ట్ హైయెస్ట్ గాస్ పవర్ గుడ్ గాస్ పవర్ చిప్ వచ్చేసి 5000 ఉంటుంది. మన ప్రోడక్ట్ మీరు గాస్ పవర్ చెక్ చేసినట్టయితే ఇక్కడ మీకు 5000 గాస్ పవర్ ఉంటుంది. మీ దగ్గర ఒక యాంటీ రేడియేషన్ ఏదైతే డిటెక్టర్ ఉందో, వన్స్ ఒకసారి డిటెక్ట్ మన మొబైల్ చిప్ ఏదైతే మన యాంటీ రేడియేషన్ చిప్స్ మీరు స్టిక్ చేసి ఒక్కసారి మీరు డిటెక్ట్ చేయండి, రేడియేషన్ న్యూట్రల్ అయిపోతుంది. మీ దగ్గర రేడియేషన్ అది ఐ మీన్ రేడియేషన్ మీటర్ ఉంటే కనుక ఈజీగా మీరు దాన్ని కనుక్కోగలరు. ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ, ఐఎస్ఓ సర్టిఫికేషన్ కూడా ఉందాం. ఇన్ కేస్ మీకు ఇక్కడ పీపీటీ తయారు చేసేటప్పుడు ఐఎస్ఓ సర్టిఫికేట్ పిక్ నాకే లేదు, అందుకే నాకు యాడ్ చేయలేదు. మీకు ఐఎస్ఓ సర్టిఫికేట్ కావాలి అంటే కనుక ఐ విల్ ప్రొవైడ్. ఓకే. బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ బిఐ ఎనర్జీ. ఎందుకు మీరు బిఐ ఎనర్జీని యూజ్ చేయాలి? రిడ్యూజెస్ ఈఎంఎఫ్ అబ్జర్ప్షన్ ఇన్ టు ద బాడీ, షీల్డ్స్ యూ ఫ్రమ్ డైలీ రేడియేషన్, ఎన్హాన్సెస్ బాడీస్ నేచురల్ రెసిస్టెన్స్, హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ లాంగ్ టర్మ్ రేడియేషన్ రిలేటెడ్ రిస్క్స్, సేఫ్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఎస్పెషల్లీ కిడ్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్. మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఎవరైతే ఇప్పుడైతే చిన్నపిల్లలు ఇప్పుడు అంటే 1 year 2 years పీపుల్ ఎవరైతే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారో, ఎందుకంటే ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ అండ్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో వాళ్ళకి చాలా చాలా రేడియేషన్ ఉంది. నిద్రపోయేటప్పుడు కూడా మొబైల్ ఫోన్ పక్కనే పెట్టి నిద్రపోతున్నామంటే మనం ఎంత డేంజర్లో ఉన్నామని ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆ రేడియేషన్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా 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 యాంటీ రేడియేషన్ చిప్స్ యూజ్ చేయండి. మీరు ఇన్ కేస్ మీ ఇంట్లో పిల్లలు కానీ 6 hours కన్నా ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు యాంటీ రేడియేషన్ చిప్స్ యూజ్ చేయాలి. బికాస్ సేవ్ యువర్ ఫ్యామిలీ, రేడియేషన్ నుంచి మీ ఫ్యామిలీ మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. లైఫ్ స్పాన్ 120 years. ఏదైతే మన చిప్స్ ఉందో ఆ చిప్ వచ్చేసి మనకు 120 years వరకు పనిచేస్తుంది. ఎందుకంటే ఇది చెడిపోయే మెటీరియల్ ఏం కాదు కదా, మనం యూజ్ చేసేవన్నీ పవర్ఫుల్ మెటీరియల్స్. సో పవర్ఫుల్ మెటీరియల్తో తయారు చేసిన ప్రోడక్ట్ కూడా పవర్ఫుల్గానే ఉంటుంది. ఓకే. బ్లడ్ సర్క్యులేషన్ గుడ్ ఉంటుంది. నర్వస్ సిస్టమ్, బ్లడ్ విల్ సర్క్యులేట్ ఫ్రీలీ, నియోడియం మ్యాగ్నెట్ విల్ పంప్ బ్లడ్ ఫ్రీలీ, మన బ్లడ్ని ఫ్రీగా పంప్ చేస్తుంది. ప్రొవైడ్ ప్రొటెక్షన్ అగైన్స్ హార్ట్ అటాక్ నుంచి వచ్చే ఏదైతే మనకి ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించే దానికి కూడా ఉంటుంది. వితిన్ 10 to 20 seconds బీపీ విల్ నార్మల్. నిజంగా మీరు ఒక్కసారి కార్డు తీసుకొని ఎవరికైతే లో బీపీ ఉంటుందో వాళ్ళ ఒక లో బీపీ ఉన్నప్పుడు పక్కనే బీపీ మిషన్ పెట్టుకోండి. ఒక 10 to 20 seconds దీన్ని హోల్డ్ చేసుకొని పెట్టుకొని చెప్పండి. ఆ 20 seconds తర్వాత వాళ్ళ బీపీ చూడండి నార్మల్కి వచ్చేస్తుంది. అంటే లో బీపీ ఉన్న వాళ్ళకి బీపీ నార్మల్ తెప్పిస్తుంది. కాబట్టి మీరు ప్రాక్టికల్గా మీరు చెక్ చేయండి. ఓకే. కాజ్ అండ్ పీపుల్ హూ హ్యావ్ హ్యాడ్ హార్ట్ సర్జరీ షుడ్ నాట్ యూజ్. ఎవరికైతే పాస్ట్లో హార్ట్ సర్జరీ జరిగి ఉంటుందో వాళ్ళు యూజ్ చేయకపోవడమే మంచిది. సైన్స్ సపోర్ట్, వి మస్ట్ కంట్రోల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అడ్రస్. అబ్దుల్ కలాం గారు ఒక స్పీచ్ ఉందన్నమాట యాంటీ రేడియేషన్ గురించి. ఓకే. మాదేంటంటే నేషన్ మొత్తం యాంటీ రేడియేషన్ ఫ్రీగా ఉండాలి మా యొక్క మిషన్ అండ్ విజన్. టు రీచ్ 1 crore ఇండియన్ ఫ్యామిలీస్ బై 2027 కల్లా 1 crore ఫ్యామిలీస్కి యాంటీ రేడియేషన్ చిప్స్ యూజ్ చేసేలా చేపించడమే మా యొక్క ముఖ్య లక్ష్యం. బిఏ ఎనర్జీ ప్రొటెక్షన్, పీస్ అండ్ ప్రోగ్రెస్. జాయిన్ ఎనర్జీ రెవల్యూషన్. ఓకే. అగైన్ ఐఎమ్ సేయింగ్, సో దిస్ ఈజ్ అవర్ ప్రొడక్ట్. ఖచ్చితంగా యూజ్ చేయండి. మీ యొక్క ఫ్యామిలీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే కనుక మస్ట్ యూజ్ చేయాలి. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నాను అంటే కనుక ఒక్కసారి ఎందుకు నేను చెప్తున్నానంటే కనుక సి యూ నీడ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఎవరో వస్తారు మా ఫ్యామిలీని బాగా చూసుకుంటే లేదండి. ఇప్పుడు మీకు ఛాన్స్ దొరికింది మీ ఫ్యామిలీని మీరు సేవ్ చేసుకోవడానికి. సో యూటిలైజ్ దిస్. సో దిస్ డబుల్ కానీ సైనింగ్ ఆఫ్. జై హింద్. ఎవరైతే ఈ వీడియో యూట్యూబ్లో చూస్తున్నారో మీకు ఈ యాంటీ రేడియేషన్ చిప్స్ కావాలి అంటే కనుక నాకు పర్సనల్గా కాల్ చేయండి. నేను మీకు పర్సనల్గా నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి, నేను మీకు పోస్ట్ చేస్తాను. సరిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీడియోలో అసలు మార్కెటింగ్ మనం ఎలా చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ డబుల్ కానీ సైనింగ్ ఆఫ్. జై హింద్.